శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 70వ అధ్యాయం సృష్టి విస్తారం. వివిధ కథనోపేతుడగు సూతునితో ఋషిగణములు, సూత, నీవు సృష్టిని గురించిన వివరాలు విస్తరించి కాక సంక్షిప్తంగా తెలిపావు. ఈ వివరాలు మాకు స్పష్టం కాలేదు. అందుచేత సువ్రత, ఆ సృష్టి విస్తారమును దయతో మాకు వివరంగా తెలుపుము అని ప్రార్థించిరి. వారి ప్రార్థన మన్నించిన సూతుడు ఇట్లు చెప్పెను: ఋషీశ్వరులారా, మహేశ్వరుడగు మహాదేవుడు ప్రకృతి పురుషుల కంటే భిన్నమైన వాడు. ఆయనయే పరమాత్ముడు. ఆ మహేశ్వరు నుంచియే మహాకారణముగా అవ్యక్తం ఉద్భవించింది. తత్వచింతకులకు విద్వాంసుల ఆ అవ్యక్త మహాకారణాన్ని ప్రధానము లేక ప్రకృతి అని పిలుస్తారు. అది గంధవర్ణ రసరహితమైనట్టుది. అంతేకాక దానికి శబ్దస్పర్శలు కూడా రహితములుగానే ఉంటాయి. ఇది అపరివర్తనశీలమై అవ్యయమై ధ్రువమైనది. అది అక్షయమై అనస్వరమైన ఆత్మయందు నిత్యస్థితంగా ఉండును. ఇదియే జగదుత్పత్తికి మూల కారణం. ఇదియే సనాతన పరబ్రహ్మం. ఇదియే మహాభూతం. ఇది సర్వప్రాణుల యొక్క భౌతిక శరీరం. ఇది ఈశ్వరాజ్ఞచే ప్రేరితం. ఇది ప్రధానుడగు బ్రహ్మ రూపమందు అస్తిత్వానికి వచ్చినది. దీనికి ఆది అంతాలు లేవు. ఇది అజన్మం, అనగా జన్మము లేనిది, త్రిగుణాత్మకమైనది, సూక్ష్మమైనది, సమభావం కలిగి ఉండనది. దాని యందు విభాగములు లేనప్పుడును, అది తమోమయంగా ఉన్నప్పుడు దృశ్య జగత్తు అనగా ప్రత్యక్షంగా కనిపించినదిగా శివుని ఆదేశం చేత అస్తిత్వంలోకి వచ్చెను. అది సృష్టి జరిగే కాలం నందు ప్రతి వ్యక్తిగత ఆత్మయందు నిలిచి ఉండు ప్రభువు మహాతత్వం ప్రకృతికి సహాయక రూపమందు తనను తాను ప్రకటించుకొని వ్యక్తమయ్యను. ఈ సూక్ష్మం మహారూపం ఆ అవ్యక్తం చేత మహత్తు సత్వంచే ఉద్రిక్తమైనప్పుడు ప్రేరేపితమగును. అప్పుడతడు కేవలం తన అస్తిత్వాన్ని ప్రకాశింపచేసెను. మహత్తు యొక్క రూపంగానే తెలుసుకోవాలి. ఇదే సృష్టి యొక్క పరిపూర్ణ కారణం. ఇది ప్రతి వ్యక్తిగత ఆత్మపైన అధిష్ఠితమయ్యుండు కారణం చేత ప్రతీక మాత్రంగానే ఉండను. దీని రూపం, ధర్మం మొదలైనవి ఈ జగత్తు యొక్క తత్వము అర్థములే అగుచున్నవి. సృష్టి చేయవలనను ఇచ్చచేత ప్రేరేపించబడి మహత్ సృష్టి యొక్క క్రియాకలాపముల యందు ముందుకు పోవచున్నది. మహత్తు బుద్ధి అని పేరుతో ఇది చెప్పబడుతున్నది. ఈ మనసు, బ్రహ్మ, పురము, ఖ్యాతి, ఈశ్వరుడు, జ్ఞానము, చేతన, స్మృతి, సంవిధము, విశ్వేశుడు అని పేర్ల చేత పిలువబడుచున్నది. ఇదే సర్వప్రాణుల యొక్క క్రియాకలాపముల ఫలమొకటచే మనస్సు అని చెప్పబడుతున్నది. సూక్ష్మం చేత విభక్తములైన కారణం చే దీని క్రియాకలాపాలు అనేక రూపాలలో పరస్పరం వేరువేరుగా కనిపించుచుండును. ఇది తత్వముల పరిమాణ అతీతమున కంటే మించిపోయినది కావున మహత్తు అనబడను. ఇది విశ్వేశ్వరుని కంటే గుణమున కంటేనూ మహత్తరమైనది. ఇది పరిమాణానికి అతీతం, విభాగములుగా ఆగుచున్నది. ఇది అనుభవానికి సంబంధం కలిగి ఉన్నట్టుది. ఆ కారణం చేతనే ఇది బుద్ధి అని పేరు చేత తెలియబడుచున్నది. ఇది బ్రహ్మరూపం చేత కూడా నిర్వచించదగినది. ఎందుకంటే అది గొప్పదైన కారణం చేతనే గుహనత్వం వల్ల సర్వభావములకు పూర్తిగా ఆశ్రయదాత అయినందుచేత సర్వభావంలో ధరించిన చేత ఇది బ్రహ్మం అనబడను. ఇది పూహు అని చెప్పబడింది. ఎందుకంటే దేవతలను తన అనుగ్రహం చేత పూర్తి చేయబడను లేక నింపబడను. అంతేగాక మనుషులను తత్వముల యొక్క భావముల దిశయందు పోవునట్లు చేయును. అందుకే ఇది పూహు అని పిలువబడుచున్నది. పూహు శబ్దం భ్రూ ధాతువుల నుంచి ఏర్పడింది. దాని అర్థం పూర్తి చేయుట లేక నింపుట. పురుషుడు దీని ద్వారానే తెలుసుకొనబడుచున్నాడు. సర్వభావాలను బోధించబడుట చేతనే ఈ శబ్దం ఏర్పడింది. అందుకే దీన్ని బుద్ధి అంటారు. జ్ఞానంపై అనుభవం ఆధారపడి ఉంది. ఆ అనుభవం జ్ఞాననిష్ట మొగటచే దాన్నే ఖ్యాతి అని కూడా అంటారు. మహత్తు జ్ఞానాది గుణాల ద్వారా ఖ్యాతిని ప్రాప్తింప చేసుకొనుచున్నది. అందువల్ల మహత్తుకు ఖ్యాతి అని కూడా పేరు కలదు. ఇదే మహాత్మ. అది ప్రతి విషయం తెలిసినట్టుదే. అందుకే ఆ మహా ఆత్మనే ఈశ్వరుడు అంటారు. ఆయన జ్ఞానానికి అనుగామి. అందుచేత దాన్ని ప్రజ్ఞ అని కూడా అంటారు. ఆ కారణం చేతనే అది జ్ఞానాది రూపాలను ఏకత్రపరిచి సర్వ యజ్ఞాది కర్మల ఫలితాన్ని కూడా ఒకటిగా చేయును. ఆ కారణం చేత ఇది చిత్ ధాతువుచే ఏర్పడినందువల్ల చితి అని కూడా పిలువబడను. దానికి భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు సంబంధించిన సర్వకార్యాలను స్మరించగలదు. అందుచేత అది స్మృతి అనబడుచున్నది. అంతేకాక సర్వసంపూర్ణ జ్ఞానం ఎరిగినది కావున దీన్ని సర్వవిధం అంటారు. దీనికి ప్రతి వస్తువు యొక్క మహత్వం కూడా తెలిసి ఉండును.
అందుచే విద్ ధాతువుచే ఏర్పడిన విద్ను కలిపి దీన్ని సర్వవిధ అంటున్నారు. మునీశ్వర్లారా, మహాత్ములైన వ్యక్తుల ద్వారా కారణాల చేత కూడా ఇది సర్వవిధ అని పలుకబడను. ఇది సర్వమునందును విద్యమానమై ఉండును. దీనికి సర్వమును విద్యమానమై ఉండును. అందుకే దీన్ని సర్వవిధ అంటున్నారు. జ్ఞా తెలియు అను ధాతువు చేత జ్ఞానా శబ్దం ఏర్పడుచున్నది. దాని అర్థం తెలియట. అందువల్ల దాన్ని జ్ఞానం అంటున్నారు. ఎందుకంటే భగవంతుడు జ్ఞానానికి మూలం, అంటే జ్ఞాన భండారం. ఈ జ్ఞానమే లేక భగవంతుడే సర్వబంధనాల నుంచి విడిపించుటకు సమర్థుడు. అందుచేత విద్వాంసులకు వారు మహత్తునే ఈశ్వరుడు లేక భగవంతుడు అంటున్నారు. ప్రథమంగా ఉత్తమతత్వం మహత్తు యొక్క అనేకమైన యథార్థములైన నామములు ఆ విద్వాంసుల చేత తెలియజేయబడినవి. ఎందుకంటే తత్వముల యొక్క ప్రకృతిని తెలిసిన వాడగు దేవుడు శివుని విషయమందు నిరంతరం చింతనలోనే ఉండను. మహత్తు సృష్టి కార్యాన్ని కొనసాగింపచేయను. సృష్టి రచనను చేయవలనని కోరిక ప్రేరేపించబడినప్పుడు సంకల్పం, శ్రద్ధ అనేవి దానికి 2 గుణాలు. ఈ మహత్తందు 3 గుణాలు కలవు. అయినా ఈ గుణాల చేత అహంకారం ఉత్పన్నమగును. ఈ విధంగా సమస్త సృష్టి అంతా మహదావృతమై ఉంది. ఇది భూతాదుల కంటే వేరైనది. అదే తమం చేత ఉత్పన్నమైన అహంకారం భూత తన్మాత్రల ఉత్పత్తగును. ఇదే భూతాది అని చెప్పబడుతున్నది. ఈ స్వభావమే తామస లేక తామసీ ప్రకృతికి చెందినది. భూతాదుల నుంచి తన్మాత్రలు ఉత్పత్తి అయ్యాయి. దాని నుంచి ఆకాశం ఉత్పన్నం జరిగింది. అదే సుషిరం అని కూడా పిలువబడను. దాని నుంచే శబ్దం వచ్చింది. శబ్ద లక్షణముగా ఆకాశం నుంచి స్పర్శమాత్రం చేత వాయువు, స్పర్శమాత్ర వాయువు నుంచి రూపము, రూపమాత్ర జ్యోతి లేక అగ్ని నుంచి అగ్ని, అగ్ని నుంచి రసమాత్ర జలం, రసరూపమాత్ర జలం నుంచి గంధం, తన్మాత్ర పృథ్వీ ఉత్పన్నములైనవి. గంధము పృథ్వీ యొక్క గుణము. అగ్నితత్వ రూపం తన్మాత్రతో పాటు రస తన్మాత్రలను కూడా ఆవరించింది. జలం చేత గంధ తన్మాత్రలను ఆవరించింది. దాని సంఘర్షణ చేత పృథ్వీ ఉత్పన్నమైంది. దీని ముఖ్య గుణం గంధం. ప్రతి ఒక్క తత్వానికి తమ తమ విశిష్ట గుణం కలదు. ఆకాశానికి శబ్దం ఎట్టి విశిష్ట గుణము, ఇవియును అట్టివే. ఇదియే తన్మాత్ర అనబడుతున్నది. దీన్ని ప్రకృతికి తన్మాత్ర అంటారు. తన్మాత్రలను ఆదిశేషములు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ స్థితి అంతా అవి ఎట్టి విశేషమును పరిభాషితం చేయక మిగిలిన వానితో విశిష్టములగును. ఇతర కారణాల చేత కూడా అవి శేషములుగా ఉంటాయి. ఎందుకంటే అవి ప్రశాంతంగాను, ఘోరంగాను, మూఢంగాను ఉంటాయి. భూత తన్మాత్రల చేత ఏర్పడిన ఈ సృష్టిని పరస్పరం తెలుసుకోవాలి. ఇతర సృష్టి వైకారికమనబడును. వాని యందు మిశ్రమణం కలదు. అహంకారము లేక సాత్వికముల చేత అచట అహంకారం క్రిందపరచబడను. అందు వైకారిక సృష్టి ఒకమారు జోడించబడను. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు దీనిచే ఏర్పడను. ఈ 10 ఇంద్రియాలు ప్రాప్తికి సాధనం. 11వది మనస్సు. ఆ మనస్సు తన గుణముల చేత ఉభయాత్మకమైనట్టుది. దాని యందు జ్ఞానము, కర్మము అను 2 ఇంద్రియాలు, గుణాలు కలవు. 5 జ్ఞానేంద్రియాలు అనగా శ్రోత్ర, నేత్ర, జిహ్వ, స్పర్శ, గంధాలనేవి. అవి తమకు సంబంధించిన గుణములు గ్రహించు శక్తి కలిగినట్టువి. అనగా కర్ణములకు వినే శక్తి, నేత్రాలకు దృష్టి శక్తి మొదలైనవి. పాద, పాయు, గుప్తాంగ, పాణి, వాక్కులు ఇవే కర్మేంద్రియాలు. ఇవి క్రమంగా గతి అనగా నడుచుట, మలమూత్ర విసర్జనం, ఆనందం, కర్మ అనగా కాళ, సాహిత్య, నిర్మాణ రంగాలను నిర్వహించును. వాక్కు మాట్లాడుట అను కర్మను చేయును. ఆకాశ శబ్దం, శబ్దమాత్ర, స్పర్శ మాత్రములనే కలిగి ఉన్నవి. అందుకే వాయువందు 2 గుణాలు కలిగి ఉన్నవి. అవి శబ్దస్పర్శములు. అదేవిధంగా శబ్దస్పర్శములు అను 2 గుణములు వర్ణాలను కూడి ఉన్నవి. ఆ కారణం చేత అగ్ని అందు శబ్దస్పర్శ వర్ణములను 3 గుణములు కలవు. అందు శబ్దస్పర్శ వర్ణ రసములు సమావిష్టములై ఉండును. అందుచేత జలమందు 4 గుణములు అనగా శబ్దస్పర్శ వర్ణ రసములుండును. ఈ 4 గంధమందు ప్రవిష్టములై ఉన్నవి. అందుకే గంధంతో కలిసి ఉన్నందువల్ల పృథ్వీ యందు 5 గుణాలు కలవు. అవి శబ్దస్పర్శ వర్ణ రస గంధములు. పృథ్వీ యందు పంచగుణములు కలిసి ఉండట చేత అది పంచమహాభూతములు, జల, అగ్ని, ఆకాశ, వాయువులు అను అన్నింటి చేత మహత్తమమైంది. ఇది స్థూల రూపం. అవి శాంత, ఘోర, మూఢములనేవి. అందుకే అవి అవిశేషములను చెప్పబడును. ఒకటి రెండవ దాని వల్ల ప్రవేశించిన కారణం చేత వానిలో ఒకటి మరి ఒక దాని యందు ధారణ కలిగి ఉన్నది. అవి జ్ఞానేంద్రియాల ద్వారా గ్రాహ్యములైనందు చేత విశేషములు అని చెప్పబడును. మిగిలినవి పూర్వ సృష్టి యొక్క సర్వగుణాలను ప్రాప్తించుకున్నాయి. ఈ సర్వగుణముల యందు ప్రతి గుణం యొక్క తత్వానికి విశిష్ట లక్షణం కలదు. ఏ తత్వం అయినను 2వ విధముకు గుణము కలిగి ఉన్నందువల్ల దాని సంపర్కం చేత తెలియబడుతున్నది.
ఎట్లనగా జలమందు గంధం యొక్క అనుభవం కలుగుట చేత ఎవరైనాను దేనికి జలగుణం కలిగింది అని అన్న ఎడల అది సరికాదు. ఎందుకంటే గంధం పృథ్వీ యొక్క గుణం. ఈ కారణం చేత జలమందు గంధం పృథ్వీ యొక్క సంపర్కం చేత ఏర్పడి అది వాయువు ద్వారా అనుభవించబడింది. ఇవి 7 మహత్తు చేత ప్రారంభమై విశేషమందు సమాప్తమగునట్టువి. తత్వముల అండమును ఉత్పత్తి చేరుచున్నవి. ఎందుకంటే ఒకటి మరి ఒక దానిపై ఆధారపడి ఉన్నవి. వానిపై అధిష్ఠితుడై ఉన్న పురుషుడు అవ్యక్త అనుగ్రహాన్ని కలిగించుచున్నాడు. నీటి యందు బుద్భుత సమానమైన పెద్ద అండం విశేషంగా వెనువెంటనే ఉత్పన్నమైంది. ఆ అండమంతా నీటి యందే పడి వేలాడుచున్నది. అండమునకు 10 రెట్లు విస్తరించి ఉన్న జలమందు వ్యాపించి ఉంది. ఆ జలం 10 రెట్లుగా విస్తరించి అగ్ని చేత చుట్టబడి ఉంది. అగ్ని బయట నుంచి వాయువు ద్వారా 10 రెట్లు విస్తారంగా చుట్టబడి ఉంది. వాయువు కూడా 10 విస్తారంతో ఆకాశం చేత చుట్టబడి ఉన్నది. ఆకాశం కూడా అహంకారం చేత చుట్టబడి ఉంది. అహంకారం బుద్ధి చేత, బుద్ధి అవ్యక్తం చేత చుట్టూను ఆక్రమించబడి అండం చుట్టబడి ఉన్న పొరయందు స్థిరంగా ఉన్నది. సువ్రతులారా, భవుడు జలమందు కలడు, రుద్రుడు అగ్ని మధ్యమందు కలడు, ఉగ్రుడు వాయువందు ఉన్నాడు, భీముడు పృథ్వీ మధ్యమందు నిలిచి ఉన్నాడు. మహేశ్వరుడు అహంకారమందు స్థితుడు, భగవానుడు ఈశ్వరుడు బుద్ధి యందు నిలిచి ఉండను. పరమేశ్వరుడు సర్వమందు వ్యాప్తుడు. ఈ విధంగా అండం ప్రాకృత సప్తావర్ణాల చేత ఆవరించబడి ఉన్నది. ఈ విధంగా సప్తావర్ణాలను ప్రకృతి చుట్టుకొని ఉన్నది. ఇట్లు ఒకటి మరి ఒక దాన్ని కప్పుచూ స్థితమై ఉన్నది. ఇట్లు స్థితమై ఉన్న సర్వ సృష్టి కాలమునందును ఒకటి మరి ఒక దాన్ని ధరించుచు ప్రళయకాలమందు ఒకటి మరి ఒక దాన్ని గ్రహిస్తున్నది. వికారములు వికార్యములు లేక కారణములుండును. ఇది ఆధార అధేయ భావముల చేతనే నిలిచి ఉండను. మహేశ్వరుడు అవ్యక్తానికి పరుడై ఉండగా లేక బాహ్యం నందుండగా అండం అవ్యక్తం నుండి ఉత్పన్నమగుచున్నది. ఆ ఈశ్వరుడే అండం నుంచి ఉత్పన్నుడైనాడు. సూర్య సమాన ప్రభావంతుడకు అతడే పురుషుడు. అతడి యందే కార్యకారణాలు తన స్వతంత్రేచ్ఛ చేత కలుగుచున్నది. అదే మొదటి శరీరి అనగా మొట్టమొదటిగా శరీరం ధరించిన వారు. అతడే పురుషుడు అందరు. సర్వదేవతా నమస్కృతుడకు విష్ణువు ఆ పురుషుని యొక్క వామాంగం నుంచి ఉత్పన్నమైనాడు. పరమేశ్వరుని ఇచ్ఛ చేత ఆయన వామాంగం నుంచి విష్ణువు లక్ష్మి ఉత్పన్నులు కాగా దక్షిణాంగం నుంచి జగద్గురుడకు బ్రహ్మ సరస్వతులు సృష్టినందిరి. ఆ అంగం నందే ఈ జగత్తున గల లోకాలు కలవు. ఆ అండమందు చంద్రుడు, సూర్యుడు, తారాగణాలు, సర్వగ్రహాలు, వాయువు, లోకాలోకాలు పర్వతగణ సహితంగా నిలిచి ఉన్నాయి. మహామునులారా, సృష్టి కొరకు అత్యంత అవసరమగు అంతరాళం గురించి సర్వము మీకు వివరించాను. ప్రస్తుతం పరమేశ్వరునికి పగటి సమయం. ఇంతే కాలం ఆయనకి రాత్రి అగును. ఆయన సృష్టి చేయు కాలమే ఆయనకు పగలు. ప్రళయకాలం ఆయనకు రాత్రి. ఆయనకు రాత్రియు పగలు మాత్రమే ఉండునని భావించాలి. ప్రజాహిత కాంక్ష యొక్క ఏర్పాటు కొరకు ఈ విధమైన విధానం చేయబడింది. బుద్ధిశాలి అగు పరమేశ్వరుని పగటి సమయాన పదార్థాలు ఏర్పడుతున్నాయి. జ్ఞానేంద్రియాలు వాని నియమాలు అనగా పంచమహాభూతాలు, సర్వప్రాణులు, బుద్ధి, సర్వదేవతలు సృజించబడుతున్నారు. పగటి కాల అంతమున వారు లయమొందుచున్నారు. రాత్రి అనగా అంత్యకాలంలో తిరిగి ఉత్పత్తి చెందుతున్నారు. అవ్యక్తం తన ఆత్మయందు స్థితమై ఉన్నప్పుడు ఎప్పుడు వికారం విలీనమవుతున్నదో, ప్రధానము ప్రకృతి రెండూ శాంతములవుతున్నాయో అప్పుడు విశ్వోత్పత్తి జరుగుతుంది. అప్పుడు అవ్యక్తం తన ఆత్మచేత స్థితమగుతుంది. ఆ సమయానే వికారాలు విలీనమైపోతున్నాయి. ప్రధానము ప్రకృతి రెండూ శాంతం లగుచున్నవి. తన సామాన్య లక్షణాలతో పాటు సత్వతమో రజోగుణములు సమత్వ స్థితి అందు ఉండిపోవట చేత అవి ఒకదానితో ఒకటి, ఒకదాని యందు మరి ఒకటి ఇరుక్కనున్నట్టు కలిసిపోయి ఉన్నాయి. గుణముల యొక్క సామ్యస్థితి యందు లయము, విషమస్థితి యందు సృష్టి జరుగునని తెలుసుకోవాలి. తిలలయందు తైలం, దుగ్ధమందు ఘృతం ఉన్న విధంగానే సత్వరజో తమో గుణాలు జగత్తందు స్థితములై ఉండునని తెలుసుకోవాలి. రాత్రంతా జగన్మాత మహేశ్వరీదేవి యొక్క మోహం నందు గడిపిన తర్వాత దినం ప్రారంభం కాగా సృష్టి స్రష్ట అనగా సృష్టికర్త సృష్టి చేయుట అను కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు. ప్రకృతి ఆయనతో ఉద్భూతము లేక ఉత్పత్తి అగుచున్నది. ఆ మహేశ్వరుడు ప్రధానమందు ప్రవేశించి భేదిస్తున్నాడు. అట్లే ప్రకృతి తన యొక్క యోగం ద్వారా దాన్ని క్షోభింప చేయుచున్నది. మహేశ్వరుడు జగదీశ్వరు నుంచి 3 దేవతలు ఉత్పన్నులగుచున్నారు. వారు కార్యనిర్వహణ చేయవారు, పరమ రహస్యం కలవారు, రక్షించుటకు సంపూర్ణ యోగ్యత కలిగి అన్ని విధాలను శరీరధారులుగా ఉందరు. ఈ 3 దేవతలే 3 గుణములు, త్రిలోకములు, త్రేతాగ్నులగుచున్నారు. వారు పరస్పరం ఆశ్రితులై ఉండి శ్రద్ధాపూర్వకంగా పరస్పరం ఒకరినొకరు ఆశ్రయించుకుంటారు.
వారు తమలో తాము ఒకరితో ఒకరు కలిసి ఉండి ఒకరు రెండవ వారిని ధరించుచుందురు. వారి యొక్క ఒక నిమిషం కూడా వియోగం కలగదు. శివుడే పరమదైవం. విష్ణువు బుద్ధి చేత పైవాడు లేక బాహ్యుడు. బ్రహ్మ రజోగుణ యుక్తుడు. ఆయన సృష్టి ప్రారంభం చేయును. ఆయనయే పురుషుడు లేక పరుడు. ప్రకృతి పర అను పేరు చేత ఎరగబడుచున్నది. మహేశ్వరుని చేత ప్రతిష్ఠితమై 4 దిశల నుంచి ప్రేరేపించబడి ఆ ప్రకృతి పనిచేయుట ప్రారంభం చేస్తున్నది. బుద్ధి యొక్క మూలతత్వం దీన్ని అనుసరించి కార్యక్రమం నిర్వహించును. అందుచేత ఇది స్థాయి లేక సూక్ష్మం అని పిలువబడుతోంది. ఇది జ్ఞాన సంబంధమైన విషయాన్ని స్వయంగా ఆశ్రయం ఇస్తున్నది. ప్రధానం యొక్క గుణములయందు విషయం కలిగినప్పుడు వానియందు సృష్టికాలం ప్రారంభమవుతుంది. అది ఈశ్వరుని అభీష్టం చేత అస్తిత్వ అనస్తిత్వ రూపం పొందుతున్నది. అనగా సత్ అసత్ రూపాలు ఏర్పడుతున్నాయి. ప్రారంభానికే రుద్రుడు కార్యనిర్వహణ మందు పరిపూర్ణ రూపం చే సిద్ధంగా ఉండును. ఇట్టి దానియందు ఆయన తేజం అనుపమం. బుద్ధిమంతుడు ప్రకాశకుడైన ఈశ్వరుడు వాస్తవానికి ప్రథమ శరీరధారియగు ఆత్మాని పురుషుడని చెప్పబడను. ఆయన నుంచియే చతురాననుడగు ప్రజాపతి బ్రహ్మ ఉత్పన్నుడయ్యను. అందుకే ఆయన సృష్టి కార్య నిర్వహణ మందు పరిపూర్ణ సామర్థ్యం కలవాడుగా ఉండెను. ఈ విధంగా ఒకే ఒక్క మహాదేవుడు 3 రూపముల యందు స్థితుడై ఉన్నాడు. ఆయన శుద్ధ జ్ఞానం ఐశ్వర్యం చేతను అప్రతిమ జ్ఞానం వైరాగ్యముల చేత కూడుకొని ఉన్నవాడు. భావనలో వశీకృతములొకటి చేత కర్మ 3 గుణముల యొక్క ప్రకృతిపై ఆధారపడి ఉండట చేత ఆయన మనస్సందు ఎట్టి ఇచ్చకలుగునో అది అవ్యక్తం చేత ఉత్పన్నమైనట్టుది. అజుడగు ప్రజాపతికి బ్రహ్మదేవునికి విశేష రూపములు కలవు. ఆయన చతుర్ముఖ బ్రహ్మ ఆకారం కలవాడు. కాలం యొక్క రూపమందు ఆయన సృష్టికి సంహారకుడు. ఆయనే సహస్ర శిరోధారియగు పురుషుడు కూడా అవుతున్నాడు. ఆయనయే బ్రహ్మరూపాన సృష్టి గావిస్తున్నాడు. కాలరూపాన ఆ సృష్టిని వినాశం చేస్తున్నాడు. పురుషుని రూపాన ఆయనయే మహాదయామయుడుగా ఉన్నాడు. ఇవి బ్రహ్మ యొక్క 3 రూపాలు. బ్రహ్మ యొక్క లోపలి భాగం తేజోయుక్తంగా ఉంటుంది. రుద్రుడు ప్రళయకాల కాలాగ్ని సమానుడు. పురుషుడు కమలనయనుడు. మహాత్ముని రూపం కలవాడు. మహేశ్వరుడు 1 శరీరం 2 శరీరంలో 3 శరీరంలో ఇంకనూ అనేక శరీరాలు ధరిస్తున్నాడు. ఆయన ఈ అన్ని శరీరాలకు స్రష్ట నాశకుడు కూడా ఆగుచున్నాడు. ఆయన తన లీల చేత వాణ్ణి నశింపచేయటం కూడా జరుపుచున్నాడు. మహేశ్వరుడు విభిన్న ఆకారములు గల శరీరాలను సృజిస్తున్నాడు. ఆ ఆకార రూపాలను కార్యములను నామములను నశింపచేస్తున్నాడు కూడా. ఆయన 3 రూపాలు ధరిస్తున్నాడు. అందుకే ఆయన త్రిగుణుడు అని పిలువబడుచున్నాడు. ఆయన చరభాగమందు విభక్తమైనప్పుడు చతుర్వ్యూహుడు అని కూడా పిలువబడుతున్నాడు. సర్వజ్ఞాన విషయాలు ఆయన యందే కలవు కాన ఆయన ఆత్మ అని కూడా చెప్పబడను. అట్లే సర్వజ్ఞానమును గ్రహించుట అను విషయాలు స్వీకరించుట అనేవి ఆయన నిరంతర అస్తిత్వ గుణాలు. ఆయన సర్వప్రవేశములందు పోగలుగును కావున ఋషి అంటారు. ఆయనకు శరీరం కలదు. ఆ శరీరానికి ఆయనే అధిపతి. ఆయన సర్వత్రా ఉండవాడు, ప్రవేశించగలవాడు కావున విష్ణువు అని పిలువబడును. ఆయన భగ అనగా ఐశ్వర్యం, ప్రేమ, కీర్తి చేత కూడినవాడు కావున భగవంతుడని కూడా చెప్పబడుతున్నాడు. ఆయన నిర్మలుడైనందున శివుడు అని అంటున్నారు. ప్రసిద్ధుడైనందున ప్రమాణుడు అంటున్నారు. రక్షించును కావున ఓం అంటున్నారు. ఆయనకు సర్వమును ఉత్తమోత్తముగా తెలిసినవాడు కావున సర్వజ్ఞుడు అంటారు. అన్నింటి యందు నిండి ఉన్నవాడు కావున సర్వుడు అంటారు. ఆయన తనను తాను 3 రూపాలుగా విభజించుకుని త్రిలోక కార్యాలు నిర్వహించును. 3 రూపాల్లోనూ స్వయంగా ఉత్పన్నం చేయును, లయింపచేయును, రక్షించును. సర్వమునకు ఆది అయిన వాడైనందున ఆదిదేవుడు అంటారు. పుట్టుక లేనివాడు కావున అజుడు. ఆయన ప్రజలను రక్షించును కావున ప్రజాపతి. సర్వదేవతలకు అధిపతి అయినందున మహాదేవుడు. దేవతలందు అందరూ అందరి యందు అన్నిటి యందు వ్యాప్తుడైనందున సర్వులను తన వశం చేసుకుని ఉన్నందున ఈశ్వరుడు అంటారు. మహాబృహత్తుడైన కారణం చేత బ్రహ్మ అంటారు. తన ఉనికి కారణం చేత భూతమని పురి నీటి యందు నిద్రించును కావున పురుషుడు అని పిలువబడను. క్షేత్రజ్ఞానం కలవాడొకటి చే క్షేత్రజ్ఞుడు. ఒకడే అయిన కారణం చేత కేవలుడు. అనాది అయినవాడు కావున అపూర్వుడు. అనగా తనకు ముందు ఎవరు లేనివాడొకటిచే అజుడు. యజించుటకు యోగ్యుడైన కారణం చేత యజ్ఞం. ఇంద్రియాలకు కనిపించని వస్తువులను కూడా చూడగలుగు కారణం చేత కవి. అందరికీ అందుబాటులో ఉన్నవాడొకటి చేత క్రమణుడు. ఎల్లరను పాలించుట చేత పాలకుడు. కపిలవర్ణమునందుట చేత ఆదిత్యుడు. సర్వమునకు అగ్రజుడు అనగా ప్రథమంగా పుట్టిన వాడొకటిచే అగ్ని. సమస్త హిరణ్య అండముల ఉత్పత్తికి మూలమొకటి చేత హిరణ్య అండముల నుంచి ఉత్పన్నుడైన కారణం చేత ఆయనను హిరణ్య గర్భుడు అంటారు. స్వయంభువుడు విశ్వాత్ముడగు ఆ మహానుభావుని అస్తిత్వ కాలాన్ని గడిచిన కాలాన్ని గుణించుటకు 100 వత్సరాల కాలం కూడా సరిపోదు.
అర్ధపరార్థం లేక పరార్థం యొక్క పూర్వభాగం అయిపోవటచే ప్రస్తుత బ్రహ్మ యొక్క ఆయువందు ముందే సగం గడిచిపోయి ఉన్నది. దానికి సమానమగు రెండవ భాగం అనగా రెండవ పరార్థం ఇప్పుడు మిగిలి ఉంది. ఆ పదార్థ అంతమంది సర్వ వినాశనం అనగా ప్రళయం జరగగలదు. కల్పం యొక్క ఈ దినములలో కోట్లు వేల కోట్ల దినములు గడిచిపోయినవి. ఇప్పుడంతే మిగిలి ఉంది. ఇప్పుడు జరుగుతున్నది వరాహ కల్పం. మహామునులారా, ఇది ప్రథమ కల్పం అనగా బ్రహ్మ యొక్క ఆయువందలి పగటి భాగం. దాని యందు వరాహ కల్పం కలదు. దీని యందు 14 మంది మనవులు కలరు. వారిలో మొదటి మనవు స్వయంభువుడు. సప్తద్వీపాలు పర్వతాలు చేకూడిన ఈ భూమి ఆ మనవుల ద్వారా రక్షించబడుతున్నది. ఈ రక్షణ ఆయన తపోబలం ప్రజల ద్వారానే జరుగును. ఆ సంపూర్ణ వివరణ వివరిస్తున్నాను వినడు. ఒక మన్వంతరం యొక్క వర్ణన చేత సర్వమన్వంతరముల యొక్క ఒక కల్పం యొక్క వర్ణన చేత సర్వకల్పముల వివరణ అట్లే ఉండనని తెలుసుకోవాలి. గడిచిపోయిన కల్పముల యందు తన వంశాలకు చెందిన రాజులు మొదలైన వారి యొక్క వరుసలు రాబో కల్పముల యందు వదిలివేయబడను. దాని అర్థం ఏమంటే, ఒక కల్పమందు ఎట్టి కార్యములు చోటు చేసుకున్నవో అట్లే తర్వాత కల్పమందు కూడా జరుగును అని తెలియవలెను. వీరి యందు ముందు జరిగిన క్రమంలోనే సర్వకార్యంలో జరుగును. పృథ్వీతలం నష్టమైపోయిన సమయమున కేవలం జలం మాత్రమే మిగిలిపోయినది. ఆ శాంతం విస్తృతమగు జలమంది ఏమీ తెలుసుకుంటకు వీలు కలగదు. సాగర రూపంలో అతివేగంగా జలమంతా వ్యాపించుట చేత ఆ జలమందు సమస్త స్థావర జంగమాలు నష్టములైపోయినవి. అంతట పరమాత్ముడు సహస్రనేత్రుడు, సహస్రపాదుడు, సహస్రశీర్షుడుగా రూపం దాల్చెను. అప్పుడు ఆయన నారాయణుడు అని పిలువబడను. ఆ సువర్ణ ఛాయగల పురుషుడు అతీంద్రుడై ఉండెను, అనగా ఆయన జ్ఞానేంద్రియముల కంటే బలుడు. ఆ సమయాన ఆయన ఆ విస్తృతమగు సాగర జలమందు దీర్ఘకాలం నిద్రించెను. పిమ్మట సప్త గుణోద్రేకముల చేత నిద్ర నుంచి మేల్కాంచినప్పుడు ఆయన లోకాలన్నీ శూన్యంగా ఉండడం చూసెను. అప్పుడు నారాయణుని గురించి సహస్రశీర్ష పురుషో రుక్మ వర్ణస్త్వతీంద్రియ బ్రహ్మ నారాయణాక్షాస్తు సుష్వప స్వతీలే తథా అని ఈ శ్లోకం చదవబడను. నారము అనగా నీరు లేక పుత్రుడు అని అర్థం కలదని విందుము. ఆయన నీటితో నిండి ఉన్న స్థలాన్ని తన వాసస్థలంగా చేసుకొనెను. జలమందు శయనించుట చేత నారాయణుడు అని చెప్పబడెను. జలమందు 4 యుగాల కాలంలో 1000 సంవత్సరాల కాలం పాటు నివాసం ఉండెను. తర్వాత రాత్రి యొక్క అంత్యకాలంలో సృష్టిని ఏర్పరచడానికి బ్రహ్మ యొక్క రూపం ధరించెను. బ్రహ్మ వాయు రూపం ధరించి ఆ జలమందు తిరుగాడటం మొదలెడను. అది ఎట్లుండెనగా, వర్ష ఋతువు యొక్క రాత్రి కాలమందు మినుగురు పురుగులు చలించినట్లు చలించుచుండెను. పిమ్మట పృథ్వీ జలమందు మునిగిపోయింది. అనుమానం చేత ఆ విషయాన్ని తెలుసుకుని ఇతర కల్పాలలో వలె మారురూపం ధరించెను. అట్లే మారురూపం ధరించి పృథ్వీని పైకి ఉద్ధరించాలని నిశ్చయం చేసుకొనెను. ఈ పృథ్వీని పైకి తేవడం కొరకు ఏ రూపం ధరించాలని పరబ్రహ్మ ఆలోచించెను. మరియు ఆయన జలమందు క్రీడించువాని వలె వరాహ రూపం ధరించెను. ఆ రూపం సర్వప్రాణులకు భరింపరానిది అయి బ్రహ్మయే స్వయంగా తెలిపెను. ఆయన పృథ్వీని పైకి లేపి తీసుకుని వచ్చుటకు పాతాళానికి ప్రవేశించెను. వరాహ రూపాన జలముచే చుట్టి ఉన్న పృథ్వీ సమీపానికి చేరుకొని దాన్ని పైకి ఉద్ధరించెను. లోకక్షేమం కొరకు ఆ వెనువెంటనే జలము సముద్రాలు నదులయందు నిండినది. బ్రహ్మ పృథ్వీని తన కోరలపైకి లేపి పాతాళ లోకాన మునిగి ఉన్న పృథ్వీని రక్షించెను. పృథ్వీని విష్ణు భగవానుడు తన అసలు స్థానానికి తీసుకుని వచ్చి మొదట ఎట్లున్నదో అట్లే ఉంచెను. ఆ పృథ్వీ జలసమూహంపై ఓడవలే తేలుతూ ఉండెను. తన భారీ శరీర కారణం చేత అది జలమున తిరిగి మునగలేకపోయెను. పిమ్మట కమలనయనుడగు పరబ్రహ్మ జగత్తును స్థాపించాలనే ఇచ్చచేత పృథ్వీని విభజించుటకై తన దృష్టిని నిలిపెను. ఆయన పృథ్వీని సమతలంగా చేసి దానిపై పర్వతాలను సంగృహీతమునరించెను. పూర్వ సృష్టి కాలాన ప్రళయ కాలమందు అగ్ని ద్వారా మండిపోయిన పర్వతాలు విస్తృత క్షేత్రంన విఖరములైపోయిన వాటిని తిరిగి అదే విధంగా సంగృహీతం చేసెను. సముద్ర జలాల వలె విస్తృతంగా వ్యాపించిన జలమున శీతల వాయువు యొక్క కారణాల చేత ఇటు అటు చెల్లా చెదురైపోయిన పర్వతముల ముక్కలను ఒకచోటకు చేరినట్లు ఇంతకు ముందు ఉన్నట్లుగానే సమకూర్చుట చేత అవి తిరిగి పూర్వ ప్రళయ కాలమునకు ముందు గల పర్వతాల వలె రూపం ధరించెను. పర్వతాలు చెలింపనివి కావున వాణ్ణి అచలములు అంటారు. వాని యందు పెద్ద పెద్ద శిలలుంటాయి కావున పర్వతాలంటారు. అవి విశీర్ణములైనందున గిరులంటారు. అవి భూమిపై పరపబడి ఉండను కావున శిలోచ్ఛయములు అంటారు. పిమ్మట కోట్ల కొలది పర్వతాలు ఇటు అటు భూమిపై చెల్లా చెదురుగా పడి ఉండుటచే దేవతా శిల్పియకు విశ్వకర్మ వాటిని ఒక్కొక్క కల్పమందు మరల వర్గీకరణం గావించెను. అంతటా ఆయన పర్వతాలు సముద్రరహితమగు ఈ భూమిని సప్తద్వీపాలుగా విభజించెను.
పిమ్మట భూతాది 4 లోకాలుగా సృజించెను. లోకముల సృష్టి అయిన తర్వాత అజుడగు బ్రహ్మ వివిధ ప్రకారాలకు జీవులను సృష్టించాలని కోరెను. అంతట సృష్టి ప్రారంభమైనది. ఆయన కల్ప ప్రారంభాన అంతకుముందు కల్పాలలో ప్రతి వస్తువును ఎట్లుండెనో ఇప్పుడును అట్లే సృజించెను. ఆ సమయాన ఆయన సృష్టిని చేయుటకు బుద్ధిపూర్వకంగా ధ్యానం చేయగా పరబ్రహ్మ ఆ సమయాన బ్రహ్మకు తమ మోహ మహామోహ తామిశ్ర అంధతామిశ్రములను 5 అవస్థలు కలుగునట్లు చేసెను. స్వాభిమానియగు బ్రహ్మ ద్వారా ధ్యానం చేసిన తర్వాత 5 విధములకు సృష్టి ఏర్పడింది. అందు మొదటిది తమం చేత ఆవృతమైంది. రెండవది సగం తెరుచుకుని సగం మూసుకుని బీజం వలె అనగా అంకురం వలె ఉన్నది. మూడవది బాహ్య అభ్యంతరములందు వెలుగు లేనిది. నాలుగవది స్తబ్ధమైనది. ఐదవది నిస్సంజ్ఞ అనగా పేరు లేనిది అగు సృష్టి ఏర్పడింది. బుద్ధి ద్వారా ఆవరించుకుని ఉండుట చేత అది సంవృత అవస్థ అనబడింది. అవి పర్వతాది చలనం లేని వాని సమూహమునకు సంబంధించినది. ఇట్టి దశయందు ప్రథమ సృష్టిని చూసి తాను చేయి సృష్టికి అతి నిరర్థకమని భావించి బ్రహ్మ మనస్సునందు అసంతుష్టుడై మరి ఒక విషయం గురించి యోచించెను. ఆ విషయం గురించి ధ్యానం చేయగా తిర్యక్ శ్రోత సృష్టి ఉత్పన్నమైంది. తిర్యక్ శ్రోత ఒకటి చేత అది తిర్యక్ అని చెప్పబడింది. తిర్యక్ అంటే పశుపక్ష్యాదులు. మునులారా, పశువు ఆది పక్షులు ఎగరగలుగు జీవులు మొదలగు వారి ముఖ్య సృష్టి జరిగినది. అవి అన్నీ తప్పు మార్గాన చలించినట్టివి. అంతట బ్రహ్మ మరలా ధ్యానం చేయగా సాత్విక సృష్టి వెలువడింది. ఈ 3వ సృష్టి గంధర్వులకు సంబంధించినది. అనగా ఊర్ధ్వ శ్రోతస్సులు వారు పైవైపే తమ పనులు చేయుచుందురు. అందుచేత గంధర్వులు అని పిలువబడ్డారు. ఈ వర్గంలో వచ్చువారిలో ఎక్కువ మంది నిరంతర ప్రసన్నులు, సుఖులు. వారు బాహ్య అభ్యంతరాలు రెండింటి యందు సంవృత్తులు, ప్రకాశితులు. వారు సత్వగుణ సంయోగం చేత ఉత్పన్నులయ్యారు. అందుచేత వారు సాత్వికులు అని పిలువబడ్డారు. ఇది దేవ సృష్టి. గంధర్వ శ్రేణి యందు ఉత్పన్నులైన సృష్టి బాహ్య అభ్యంతరాలు రెండింటి యందును తేజోమయులు. ఊర్ధ్వ శ్రోత సృష్టి వలన సృజించబడు జీవులను విద్వాంసులు సంతుష్టాత్ములు అని అంటారు. గంధర్వ శ్రేణి యందు దేవతల సృష్టి జరిగిన తర్వాత వరదాతయగు బ్రహ్మ మనసున ప్రసన్నుడయ్యను. అందుచేత ఆయన మరొక సృష్టిని గురించి ధ్యానించట ప్రారంభించెను. ఆయన సాధకులు కాగలిగిన వారి సృష్టిని గురించిన ఆలోచన ప్రారంభించెను. వారు కార్యాలు సాధించుట యందు ఉపయుక్తులు కాగోరెను. సత్యపూర్ణముకు ధ్యానమందు బ్రహ్మ నిలిచెను. ఆ సమయాన ఆర్వాక మూల సాధక సృష్టి స్వయంగా తనకు తానే అవ్యక్త ప్రకృతి సృష్టి ఉత్పన్నమైంది. అందుకు కారణం ఆర్వాక్గా అంటే కింద వైపు పనిచేయుటయే. అందుకే ఇది ఆర్వాక్ సృష్టి అని చెప్పబడింది. దానికి ఆర్వాక మూలమని తెలుపబడింది. వారు బాహ్య అభ్యంతరముల యందు బహుళ ప్రకాశం గల మానవులు. వారు తమోగుణంతో మిశ్రితమైన రజోగుణ ప్రధానులు. అందుకే వారికి దుఃఖం అధికం. మాటిమాటికి తమ కార్యాలు నెరవేర్చుకుంటారు. ఆ మానవులు బాహ్య అభ్యంతర సంవృతులు, సక్రియులు. వారు తమ తమ లక్షణాల యొక్క సహాయం ద్వారా 8 శ్రేణులుగా విభజించబడ్డారు. వారు గంధర్వులకు సహధర్ములైన మనుష్యులు. వారు గంధర్వులకు సమానమగు గుణాలతో పాటు ఆత్మల యొక్క అనుభూతిని కూడా కలిగిన వారు. ఈ విధంగా ఆర్వాక శ్రోత సృష్టిని తైజసం అని కూడా అంటారు. దానికి తైజస అను పేరుతో పిలుస్తారు. 5వ సృష్టి అనుగ్రహం. ఇది విపర్యయ, శక్తి, సిద్ధి, తుష్టి అను 4 విధాలుగా వ్యవస్థితమై ఉంది. స్థావరముల యందు విపర్యయం చేతను, తిర్యక్కుల యందు, యోని చేతను, మనుషుల యందు తమ ఆత్మల యొక్క అనుభవాల చేతను, దేవతల యందు, ఋషుల యందు తుష్టి చేతను విభజించబడింది. ఈ ఋషి సమూహాలు ప్రకృతిపై ఆధారపడి విభజించబడ్డాయి కాబట్టి దీన్ని ప్రాకృతం అంటారు. ఇది ప్రాకృత సృష్టి. సృష్టిల యందు ఇది ఉత్తమం. సిద్ధులు, ఋషులు మొదలగు వారి సృష్టి 6వది. సామాన్యులకు మనుషులు, ఋషులు మొదలగు వారి సృష్టి నుంచి ఇది వేరైనది. భూతాదికాలు, భూతముల సృష్టి, సప్త సృష్టి. 6వది యగు సృష్టి యందు ఋషిగణముల ప్రతినిధిత్వం కలదు. వారికి అతీత కాలం నందు ఏమి జరిగిందో, వర్తమాన కాలమందు ఏమి జరుగుతున్నదో, భవిష్య కాలమందు ఏమి జరగబోతున్నదో తెలుస్తుంది. అయినా వారు తమ కర్మల యొక్క ఫలంగా లభ్యమగు సుఖ దుఃఖ ఆనందాదికాలు అనుభవిస్తారు. అయినా వారు అపరిగ్రహలుగానే ఉంటారు. ఈ సృష్టి విపర్యయం. భూతాది శక్తి చేత శ్రేణీబద్ధమైనట్టుది. ప్రథమం బ్రహ్మ సృష్టి. దానికి ముందే తన్మాత్ర సృష్టి. దీన్నే భూత సర్గం అంటారు. 3వది వైకారికం లేదా ఐంద్రిక సృష్టి. ఈ 3 ప్రకృత సర్గ బుద్ధిపూర్వకములు అనగా బుద్ధి చేత వికసించబడినట్టువి. చతుర్థమైన ముఖ్య సర్గం స్థావర సర్గం. ఇది ముఖ్యమైనది. దాని తర్వాత 5వది తిర్యక్, 6వది ఊర్ధ్వ, 7వది ఆర్వాక్,
శ్రోత 8 అనుగ్రహ సర్గాలనేవి. ఇవి వరుసలో ఉండును. ఇవి సాత్వికములు తామసములు 2. ఈ విధంగా పంచవైకృత విధాలు 3 ప్రాకృత విధాలు కలిసి మొత్తం 8 విధాలకు సృష్టిలు ఏర్పడుతున్నాయి. 9వ సృష్టికి కౌమారం అని పేరు కలదు. 3 ప్రాకృత సృష్టిలు అబుద్ధి సృష్టికి పూర్వమునకు చెందినవి. కానీ ఇతరములకు 4వ సృష్టి నుంచి 9 వరకు గల సృష్టిలు బుద్ధిపూర్వకములు. మహర్షులారా, ఇప్పుడు నేను అనుగ్రహ సృష్టి వివరిస్తాను, దాన్ని గ్రహించండి. ఇది సర్వప్రాణులయందు 4 విధాలుగా స్థితములై ఉంటుంది. ఇవి ప్రాకృత వైకారిక సృష్టిలతో కలిసి 9 విధాలు. అవి బుద్ధిశాలులకు జనుల కారణాల మాధ్యమాల చేత పరస్పర సంబంధాలు. తదుపరి బ్రహ్మ సమానులకు మానసపుత్రులను సృజించెను. వారి యందు బుహుడు సనత్ కుమారుడు బ్రహ్మచారులుగా ఉండిపోయారు. వారు ముందుగా ఉత్పన్నులైనందున బ్రహ్మ యొక్క మానసపుత్రులందరికంటే పెద్దవారు. 8వ కల్పం సమాప్తమైపోయిన తర్వాత వారు లోకానికి సాక్షులుగా నిలిచారు. ప్రాచీనులకు 2 పుత్రులు తమ తేజాన్ని సంక్షిప్తపరిచి వారాహ కల్పాన భూలోకాన నిలిచిపోయారు. వారిద్దరూ మోక్షగాములై తమ తమ ఆత్మలు స్థితపరిచి అర్చన ధర్మం కార్యములను విడిచివేసి వైరాగులుగా మారారు. సనత్ కుమారులు మొదలైన వారు అట్లే బాలకుల వలె ఉండిపోయారు. అందుకే సనత్ పదంతో పాటు కుమార శబ్దం కలిపి వారిని సనత్ కుమారులు అని పిలుస్తున్నారు. బ్రహ్మ సనక విద్వాంసులకు సనాతులను సృజించెను. తమ పరిపూర్ణ జ్ఞానం ద్వారా మహాశక్తిశాలుగా ఆ ఋషులు సాంసారిక కార్యముల నుంచి విరతులుగా మిగిలారు. వారు యోగులయ్యారు. ఆ కారణం చేత సాంసారిక క్రియాకలాపాల యందు ప్రవృత్తులు కాలేదు. సంతానాన్ని కనకుండగానే వారు ప్రళయ కాలాన మృత్యువును పొందగలిగారు. వారు మరణించిన పిదప బ్రహ్మ మరలా మానసపుత్రులను కార్యక్షములకు వారిని తమ స్థానములందు అభిమానం కల వారిని ఉత్పన్నులను చేశారు. వారు ప్రళయ పర్యంతం ఈ పృథ్విని ధరించి ఉన్నారు. బ్రహ్మ జలము అగ్ని పృథ్వీ ఆకాశం స్వర్గం సముద్రాలు నదులు పర్వతాలు వనస్పతులు ఔషధులు లతలు వృక్షాలు పర్వతాలు దిశలు ముహూర్తాలు సంధులు రాత్రింబవళ్ళు వృక్షములు మాసములు ఉత్తరాయణ దక్షిణాయన ఆయనములు సంవత్సరాలు యుగాలు ఏర్పరచను. ఇవన్నీ తమ స్థానములందు నిలిచి తమ నివాసాల పేర్ల చేత ప్రసిద్ధములైనట్టువి. బ్రహ్మదేవతలను ఋషులను కూడా సృజించెను. వారు మరీచి భృగు అంగీర పులస్య పులహ క్రతు దక్ష అత్రి వశిష్ఠులను పేరు గలవారు. బ్రహ్మ ఈ 9 మంది మానసపుత్రుల్ని సృష్టి చేశాను. కమలజుడకు బ్రహ్మ పూర్వం వల్లనే బ్రహ్మజ్ఞానులందరి కొరకు వారి వారి నివాసాలను నిర్ధారణం చేసెను. వారందరూ స్వయంగా బ్రహ్మతో సమానులైన వారు. పిమ్మట అజుడు సంకల్పుడు ధర్ములను సృష్టించెను. ధర్ముని కృషి చేతి సంకల్పుని సంకల్పం చేతను సృజించెను. అప్పుడు బ్రహ్మ నుంచి రుచి అని పేరు గల మానసపుత్రుడు ఉత్పన్నుడయ్యను. అంతేకాక బ్రహ్మ తన ప్రాణాల నుంచి దక్షుని తన నేత్రాల నుంచి మరీచిని ఉత్పాదించెను. భృగుడు బ్రహ్మ యొక్క హృదయం నుండి ఉత్పన్నుడయ్యను. బ్రహ్మ అంగీరుని నుండి తన శిరస్సు నుండి అంగీరుని తన శిరస్సు నుండి అతని కర్ణాల నుంచి సృజించెను. ఆయన పులస్సుని తన ఉదాన వాయువు నుండి పులహుని వ్యానవాయువు నుండి ఉత్పన్నులను చేసెను. వశిష్ఠుడు సమానము అను వాయువు నుండి ఉత్పన్నమయ్యను. క్రతువు బ్రహ్మ అపాన వాయువు నుండి ఉత్పన్నుడయ్యను. ఈ విధంగా బ్రహ్మ నుంచి మొత్తం 11 మంది దివ్యపుత్రులు ఉద్భవించారు. ధర్మాదులు బ్రహ్మకు మొదటగా ఉత్పన్నులైన పుత్రులు. 9వ పుత్రుడు భృగుడు. అట్లే బ్రహ్మవాదులకు ఇతరులకు వారందరూ బ్రహ్మ యొక్క పుత్రులు. వారు పూర్వ గృహస్థులుగా ఉన్నారు. వారి ధర్మ ప్రచారం నడిచారు. ధర్మాన్ని ముందుకు తీసుకొని పోగలిగారు. వారిలో 12 మంది దేవతల ప్రభువులు కలరు. వారి వంశజులు దివ్యులు సాత్విక గుణయుక్తులుగా ఉన్నారు. వారు క్రియావంతులు ఉత్తమ సంతానం కలవారు. మహర్షుల చేత కూడా సన్మానించబడతారు. ఋగుడు సనత్ కుమారుడు అను వారిద్దరూ బ్రహ్మచారులు అగ్రజులు. ఆ కారణం చేత వారందరికంటే పెద్దవారు. అష్టమ కల్పం గడిచిపోయిన తర్వాత వారు లోకాలకు సాక్షిగాను ప్రాచీనులుగాను ఉన్న ఈ 2 ఋషులు తమ తేజాన్ని సంతుష్టపరిచి లోకాన దీప్యమానులై వెలిగారు. వారిద్దరూ ఆత్మయందు తమ పరమాత్మని ఆరోపింప చేసుకుని యౌగిక అనుష్ఠానాన్ని అనుసరించి ప్రజలను ధర్మాన్ని సర్వకార్యాలను వదిలేసి ప్రపంచం నుంచి విరాగులయ్యారు. సనతుడు తన బాలకుని వంటి రూపాన్ని ధరించి ఉండిపోయాను. అందుచేత అతడు సనత్ కుమారుడు అనబడెను. పిమ్మట బ్రహ్మ తన ధ్యానాన్ని కొనసాగించెను. ఆయనకు మానసపుత్రులు ఉద్భవించారు. బుద్ధిశాలియగు బ్రహ్మ యొక్క శరీరం నుంచి కార్యకారణ ప్రక్రియల విధానముల ద్వారా వ్యక్తిగత ఆత్మలు అనగా క్షేత్రజ్ఞులు ఉత్పన్నులయ్యారు.
పిమ్మట బ్రహ్మ దేవతలు, అసురులు, పితరులు, మనుష్యులోను 4 వర్ణముల వారిని సృష్టించాలని కోరుకొనెను. అప్పుడతడు తాను జలమందు మునిగి ఉండెను. వెంటనే సృష్టిపై ధ్యానముంచగా ఘోరతమగు అంధకారం ఉత్పన్నమైంది. అప్పుడు అతని జంఘల నుంచి అసురులను పుత్రులు ఉత్పన్నులయ్యారు. మహర్షులారా, అసువు యొక్క అర్థం ప్రాణము. ప్రాణవాయువు నుంచి ఉత్పన్నులైన కారణం చేత వారు అసురులు అని పిలువబడ్డారు. ఏ శరీరం నుంచి అందరూ అసురులు ఉత్పన్నులైరో ఆ శరీరాన్ని బ్రహ్మ త్యజించి వేసెను. అందుచేత వెనువెంటనే రాత్రి ఏర్పడింది. రాత్రి అంధకారమయంగా ఉంటుంది. అందువల్ల కదలుట, చలించుట ఆగిపోవలసి వస్తుంది. అందువల్లనే అంధకారం ఆవరించినప్పుడు రాత్రుల యందు ప్రజలు నిద్రిస్తారు. అసురులను సృజించి తన తర్వాత మరల బ్రహ్మ మరియొక శరీరం ధరించెను. ఈ శరీరం అవ్యక్తమై ఉండి అధికాంశం సత్వగుణ బహుళంగా ఉన్నది. ఆ కారణం చేత ఆయన ఆ శరీరాన్ని మిక్కిలిగా గౌరవించెను. అంతేకాక ఆ శరీరాన్ని యౌగిక కార్యములందు వినియోగించడంలో సంతోషం పొందెను. ఆ సమయాన ప్రకాశవంతంగా తేజరిల్లుతున్న ఆయన ముఖం నుంచి దేవతలు ఉత్పన్నులయ్యారు. బ్రహ్మ యొక్క తేజస్సు చేత దీప్యమానమై ఉన్న ముఖం నుంచి ఉత్పన్నులైన కారణము చేత వారు దేవతలు అని పిలువబడ్డారు. దివ్య ధాతువు యొక్క అర్థం క్రీడించుట. అందుకే దేవతలు క్రీడచే ఉత్పన్నులయ్యారు. దేవతలందరినీ సృజించిన తర్వాత బ్రహ్మ మరియొక శరీర గ్రహణం చేసెను. ఆయన తాను ముందు ధరించిన శరీరాన్ని విసర్జించిన వెంటనే పగలైంది. అందుకే పగటి కాలమందు ధర్మయుక్తులకు దేవతలు ఉపాసన చేయుదురు. అంతటా బ్రహ్మ నూతన శరీరధారణ చేయగా అది సత్వమయ గుణంగా ఉండెను. బ్రహ్మదేవుడు పుత్రులపై పితరులు ఎట్లు శ్రద్ధను ఎట్లు చూపుదరో అట్లే మరలా తన ధ్యానాన్ని ప్రారంభించెను. అనంతరం ఆయన శరీరం యొక్క కుడి ఎడమ పక్షముల నుంచి రాత్రింబగళ్లకు మధ్య పితరులు ఉత్పన్నులైరి. అందుకే వారు పితృదేవతలైరి. అంతేకాక వారి అధికారం ఆ కారణం చేతనే పితరులుగా అయినది. బ్రహ్మ ఆ శరీరాన్ని కూడా త్యజించెను. అప్పుడు వెంటనే పగలు ఏర్పడింది. దేవతలకు పగలు, అసురులకు రాత్రి ప్రియమైనది. ఈ 2 కాలాలకు మధ్యన గల శ్రేష్టమైన కాలం పితరులకు చెందినది. అందుకే దేవతాగణములు, ఋషిగణములు, మనుషులు రాత్రింబగళ్లకు మధ్య కల కాలం అనగా సంధ్యా సమయాన ఉపాసన చేస్తారు. అంతటా బ్రహ్మ రజోగుణమై శరీరాన్ని ధారణ చేసెను. ఆయన మనస్సు నుండి రజోగుణ ప్రియులకు మానసపుత్రుల సృష్టి జరిగింది. ఆ రజోగుణ ప్రియులకు మానసపుత్రుల మనుష్యులుగా ఉత్పన్నులయ్యారు. వారిని సృజించిన తర్వాత బ్రహ్మ మరలా శరీరత్యాగం చేసెను. ఆ శరీరాన్ని బ్రహ్మ వదిలిన వెంటనే జ్యోత్స్న ప్రకాశం రాత్రి యందు కలిగింది. అందుకే చంద్రుని కాంతి చేత రాత్రి ప్రకాశించింది. ఆ కారణం చేతనే చంద్రుని కాంతి వ్యాపించినందునే ప్రజలు సంతోషితాంతరంగులగుదురు. ఈ విధంగా మహాత్ముడకు బ్రహ్మ ద్వారా శరీరాలు వదిలివేసిన తర్వాత వెంటనే రాత్రి, పగలు, సంధ్య, జ్యోత్స్నలు ఏర్పడ్డాయి. జ్యోత్స్న, సంధ్య, పగళ్ళు అనే ఈ 3 సత్వ మాత్రాత్మకములు, అంటే ఉత్తమ గుణములు కలవి. అంధకార గుణయుక్త మగుటచే రాత్రి తమో మాత్రాత్మక మగుచున్నది. అందుకే దాన్ని నిశ అంటారు. ఎందుకంటే దేవతలు పగటి ద్వారా సృజించబడ్డారు. అందుకే దేవతలు పగటి యందు తుష్టి చేత బ్రహ్మ యొక్క ముఖం నుంచి ఉత్పన్నులయ్యారు. వారు పగటి యందే జన్మించిన కారణం చేత వారు పగటి యందు బలవంతులుగా ఉంటారు. బ్రహ్మ తన జంఘల నుంచి అసురులను రాత్రికాలమందు సృజించెను. అందుకే వారు అనగా రాక్షసులు రాత్రికాలమందు బలవంతులుగా ఉంటారు. ఈ సమయాలందు అందరూ అట్లే ఉంటారు. గడిచిన వర్తమాన భవిష్య దేవతల, అసురుల, పితరుల, మనుషులకు అన్ని మన్వంతరాలయందు భూత భవిష్యత్ కాలమందు నిమిత్తములగుచున్నవి. బ్రహ్మకు జ్యోత్స్న, రాత్రి, సంధ్య అను 4 శరీరములు కలవు. వాటిని అంబసి అంటారు. భా ధాతువుకు ప్రకాశించుట అనే అర్థం కలదు. విద్వాంసులు అంబసి శబ్దాన్ని ఈ ధాతువు నుంచే కల్పించారు. ఈ సృష్టి తర్వాత బ్రహ్మదేవుడు తన శరీరం నుంచి దేవ, మానవ, అసుర, పితరులను సృజించెను. పిమ్మట ఆయన ఆ శరీరాన్ని త్యజించగా దాని నుంచి జ్యోత్స్న అనగా వెన్నెల ఉత్పన్నమైంది. అంతేకాక 2వదగు రూపం తమోగుణం, అంధకారం, తదుపరి రజోగుణములు స్వీకరించెను. రాత్రియందు బ్రహ్మ ప్రాణులను సృజించుట చేత అవి క్షుధ, ఆకలి చేత పీడించబడ్డాయి. వారి శరీరాలను రక్షించుకొందుము అని చెప్పి ఆ ఆకలి చేత పీడించబడిన వ్యక్తులు బ్రహ్మ యొక్క శరీరాన్ని ఖండించు ప్రయత్నం చేశారు. వారు రాక్షసులు అని పిలువబడ్డారు. వారు రాత్రి యందు చెల్లించు నిశాచరులైరి. వారు ఆకలిచే పీడించబడి వారొకటిచే మేము ఈ శరీరాలను తిందుము అని పలికిరి. వారు తమ కార్యముల చేత, తమ గుప్త కర్మల చేత గుహ్యకులు అని పిలువబడ్డారు. రక్ష్ అను ధాతువునకు కాపాడుట అని, యక్ష్ అను ధాతువుకు తినుట అని అర్థం.
ఈ సృష్టిని చూసిన బుద్ధిశాలియగు బ్రహ్మకు రోమాలు ఊడిపోయాయి. ఆ ఊడిపోయిన రోమాలు ఆయన శిరస్సు నుంచి రాలిపడి కింద పడిన పెదప సర్పంలైనవి, అందుచేత అవిహీనములైనవి. ఆ కారణం చేతనే అవి అమి అని పిలువబడ్డాయి. అవి బ్రహ్మ యొక్క శిరస్సు నుంచి రాలిపడినవి. ఆ హేతువచే పన్నగములు అని అంటారు. అవి సర్పములని పిలువబడతాయి, ఎందుకంటే అవి ప్రాకునట్టివి. వాని భయంకర క్రోధం నుంచి ఉత్పన్నమైన అగ్ని విషంగా మారింది. ఆ విషం సర్పమందు ప్రవేశించింది, అందుకే అవి విషంతో పాటు జన్మిస్తున్నవి. సర్పాలను సృజించిన తర్వాత క్రుద్ధుడైన బ్రహ్మ ఉగ్రాత్మలకు జన్మనిచ్చెను. అవి కపిలవర్ణం కలిగిన భయానకమగు పశ్చిమాంసం తినే భూతగణాలు. అవి అస్తిత్వంలోనికి వచ్చి భూతాలు, పిశాచాలు అని పిలువబడ్డాయి. అందుకు కారణం అవి పశ్చిమాంసాన్ని తినేవి అగుటయే. పిమ్మట సంతోషకరమగు గానం చేయనటి గంధర్వులు ఉత్పన్నులయ్యారు. ధై ధాతువు యొక్క అర్థం పాడుట. వారు పాడుచు వాక్కుల చేత ఉత్పన్నులైరి, అందుకే వారు గంధర్వులు అని పేరు చేత పిలువబడ్డారు. ఈ 8 విధాలైన సృష్టి చేసిన పిమ్మట యువకుడగు బ్రహ్మ తాను స్వేచ్ఛగా పక్షులను సృజించను. ఆ కారణం చేత అవి ఎక్కడికి పోవాలనుకున్నా అక్కడికి పోగలవు. అందువల్ల వయస్సు అని చేత పక్షి పిలువబడుతున్నది. అందుకు కారణం అవి బ్రహ్మ యొక్క యువావస్థయందు సృజించబడట. పశువులను సృష్టించిన పిమ్మట బ్రహ్మ రెక్కలు కలిగిన పశువుల యొక్క గుంపులు సృజించెను. ఆయన తన ముఖం నుంచి అజములను సృష్టించెను. తన వక్షం నుంచి గొర్రెలను, ఉదరం నుంచి గోవులను, పార్శ్వాల నుంచి వృషభాలను, పాదాల నుంచి గుర్రాలను, ఏనుగులను, గార్ధబాలను, మృగాలను, ఒంటెలను, చారల గుర్రాలను, అట్లే వివిధ ప్రకారాలకు వన్యమృగాలను సృష్టించెను. మొక్కలు, ఫలదాయకాలకు వృక్షాలను తన శరీరమందలి రోమాల నుంచి సృజించెను. పశువులు, పాదపముల సృష్టి తర్వాత యజ్ఞం చేయటయందే మునిగిపోయెను. వీటిని గ్రామ్య పశువులు అంటారు. అవి ఆవులు, గుర్రాలు, గార్ధబాలు మొదలైనవి. మిగిలినవి ఆటవిక పశువులు. అవి ఆటవిక మృగాలు. అవి ఏవంటే వేట కుక్కలు, 2 గిట్టలు కలిగిన ఏనుగులు, వానరాలు, పక్షి పంచమములు అంటే 5 రకాలైన పక్షులు, మాంసభక్షక జంతువులు, 6 రకాలైన పశువులు, 7 రకాలైన సరీసృపాలు, గేదెలు, గవయవాలు, భల్లూకాలు, కోతులు, శరభాలు, 8 పాదములు గల జంతువులు, తోడేళ్లు, సింహాలు, క్రూర మృగాలు మొదలైనవి. బ్రహ్మకు ప్రథమ ముఖం నుంచి గాయత్రి, త్రిక్ మంత్రాలను, త్విష్ట, సామ, స్థంతర, అగ్నిష్టోమ పద్యాలు సృష్టించెను. తన దక్షిణ ముఖం నుంచి యుజ, త్రిష్టువు, చందం, పంచదశ స్తోమం, బృహత్సామం, ఉక్త్యాపదాలు సృజించెను. ఆయన సామ, జగతీఛంద, సప్తదశ స్తోమ, వైరూపసామ, అతిరాత్ర పద్యాలు రచించెను. తన ఉత్తరముఖం నుంచి 21 అధర్వ ప్రార్థనా మంత్రాలను, ఆప్తోయ, ఆర్యమ, అనుష్ఠుభ, చందం, వైరాజ చందములను సృష్టించెను. కల్ప ప్రారంభమందు బ్రహ్మదేవుడు విద్యుత్, వజ్ర, మేఘ, రోహిత, ఇంద్రధనుస్సు, తేజ, జ్యోతిర్గణాలను సృజించెను. బ్రహ్మ యొక్క అంగముల నుంచి ఉచ్చ నీచ ప్రాణులు ఉత్పన్నములైనవి. 4 సమూహాలైన దేవతలు, అసురులు, మానవులు, పితరులను సృష్టి చేసిన తర్వాత ఆయన స్థావర, జంగమ, యక్ష, పిశాచ, గంధర్వ, అప్సరస, నర, కిన్నర, రాక్షస, పక్షి, పశు, ఆటవిక మృగాలు, సర్పముల సృష్టి చేసెను. వానిలో అవ్యయ, వ్యయ, స్థావర, జంగమ సృష్టి గల ప్రాణులు కలవు. పూర్వ సృష్టి యందు ఆయన ఏ కర్మల ద్వారా సృష్టి చేసెనో అవే కర్మలను ఈ సృష్టి యందు చేసెను. అదే స్వభావమగు హింస, అహింస, నమ్రత, క్రూరత, ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం మొదలగు తమ తమ గుణాల కారణాల చేత అవి తమ స్వభావాన్ని కూర్చుకొని వానియందే ఆనందం పొందెను. మహాభూతములకు ఇంద్రియాల క్రియల విషయాలు, వాటి రూపాలు సృష్టి చేయబడ్డ వాన్నే స్రష్టయగు బ్రహ్మ స్వయంగా జ్ఞానేంద్రియాలు వాని విషయాలు నియమించను. కొందరు మనుషులు వివిధ కర్మల కారణం చేత మనుషులకు బాధలు కలుగునని చెబుతారు, ఇతరుల దైవవసాన కలుగునని పలుకుతారు. భూత చింతకరు లేక భౌతికవాదులు దీని స్వభావమని, అయినను వాస్తవంలో పౌరుష కర్మ దైవ స్వభావ ఫలముల యొక్క పరిణామమని, అవి వ్యక్తి యొక్క స్వభావంపై ఆధారపడి ఉండునని చెబుతారు. వీని అందు ఏదీ స్వతహాగా రెండవ దానికంటే పెద్దది కాదు, అట్లే రెండవ దానికంటే వేరైనది కాలేదు అని వారికి తెలియను. కర్మలపై నమ్మకం కలవారు పర విషయం గురించి సత్వం, మంచితనం యొక్క గుణంపై ఆధారపడి ఉండునని, నిష్పక్ష భావంగా ఫలం లభించునని తెలుపుతారు. సమదర్శులు భూతముల పేర్లు, రూపములు, సృష్టుల యొక్క వికాసము, వేదాల యొక్క రుక్కుల చేత మహేశ్వరుడు స్వయంగా మొదటే నిశ్చయించనని తెలుపుతారు. అప్పుడు వేదాలను అనుసరించి ప్రళయం జరుగు అంతిమ రాత్రి యొక్క చివరి భాగమందు ఉత్పన్నములగు ఋషుల నామాలు, వారు చేయ కర్మలు పూర్వం ఉన్నట్లే ఇప్పుడు జరుగునని,
అజుడు వేదముల యందు నిర్దేశించెను. అవ్యక్తం నుంచి ఉత్పన్నములకు బ్రహ్మ యొక్క సృష్టిలు ఈ విధంగానే ఉంటాయి. బ్రహ్మ స్థావర చరప్రాణుల సృష్టి తన మానసిక స్థితిని అనుసరించి చేసెను. ఎప్పుడు ఆయనకు మంచివారొక ప్రజలను సృష్టించడం ఉచితం కాదని తోచిందో అప్పుడు తమో మాత్రం చేత ఆవృతుడై ఆయన శోకం చేత దుఃఖభాగుడయ్యను. అప్పుడు ఆయన తన బుద్ధిని ఒక నిశ్చిత నిర్ణయం వచ్చుటకు ఏర్పరచెను. ఆయన తన బుద్ధి చేత విచారించి సత్వరజములను వదిలి తమో మాత్రాన్ని సంపూర్ణంగా నియామకమగనట్లు చేసెను. అప్పుడు జగత్పతి యగు బ్రహ్మ దుఃఖం చేత దుఃఖితుడయ్యను. ఆ సమయాన ఆయన యందు తమము రజస్సులు సత్వం చేత ఆక్రమించబడెను. ఈ విధంగా తమము మిథునము లేక జంటగా ఏర్పడింది. ఎప్పుడు ఈ భయానక స్వభావం గల తమో రజముల మిథునము లేక జంట ఏర్పడిందో అప్పుడు మృతప్రాయుడకు బ్రహ్మకు తిరిగి ప్రసన్నత ఏర్పడింది. అంతట బ్రహ్మ తన తేజోమయమైన దేహాన్ని 2 భాగాలు చేసెను. అందులో సగం శరీరం నుంచి మనుష్యుని, మిగిలిన సగం శరీరం నుంచి శతరూప అను స్త్రీని సృష్టించెను. బ్రహ్మ ప్రేమపూర్వకంగా భూతాలకు మాతృమూర్తి అయిన ప్రకృతిని సృష్టించెను. ఆమె తన మహత్వం చేత స్వయంగా పృథ్వీయందు వ్యాపించి నిలిచింది. బ్రహ్మ తన అర్ధ శరీరాన్ని స్వర్గమంతయు ఆవరింపచేసి అక్కడ నిలిచిపోయెను. అర్ధ శరీరం నుంచి ఉత్పన్నురాలైన శతరూప 100,000 కొద్దీ సంవత్సరాల పాటు మహాకఠిన తపస్సు చేసి అందుకు ఫలస్వరూపంగా యశస్వి విఖ్యాతుడు ఒక పురుషుని పతిగా పొందింది. ఆ పురుషుడే స్వయంభువ మనువు అనబడెను. ఆయనకు 4 యుగాలు 70 మార్లు మన్వంతరాలు జరగను. ఆయన భార్య శతరూప. ఆమె అయోనిజ అనగా స్త్రీ గర్భం నుంచి ఉత్పన్నురాలైనది కాదు. వారు ఆనందంగా గడపసాగిరి. అందుచేత ఆమె పేరు రతి అయ్యను. 2 ఆత్మల పరస్పర సంపర్కం కల్ప ప్రారంభమందు జరగగా పిమ్మట బ్రహ్మ విరాటుని సృజించెను. ఆయనయే విరాట పురుషుడయ్యను. శతరూప మిక్కిలి ప్రభావం కలది. విరాటుని పుత్రుడు స్వయంభువ మనవు అను పేరు చేత విఖ్యాతుడయ్యను. వైరాజ మనవు అనగా విరాటుని పుత్రుడగు స్వయంభువ మనవు ప్రజలను సృష్టించెను. వీరి పుత్రుడగు విరాటుడు వైరాజ వల్ల శతరూప 2 పుత్రులకు జన్మనిచ్చెను. వారి పేర్లు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. వారిద్దరూ లోక సన్మానితులైరి. శతరూప 20 పుత్రికలకు కూడా జన్మనిచ్చింది. వారి వల్లనే జననుత్పన్నులైరి. ఈ పుత్రికల పేర్లు ఆకూతి, ప్రకూతి అనేవి. స్వయంభువ మనవు ప్రసూతిని దక్షునికిచ్చెను. దక్షుడు ప్రాణము అను పేరుతో కూడా ప్రసిద్ధుడయ్యను. ఆయనను సంకల్పమనువు అని కూడా అంటారు. ఆయన ఆకూతిని రుచి ప్రజాపతికిచ్చెను. బ్రహ్మ యొక్క మానసపుత్ర రుచి వల్ల ఆకూతికి దక్షిణ సంతాన అను కవలలు ఉద్భవించారు. యజ్ఞుడు దక్షిణ వల్ల 12 మంది పుత్రుల్ని పొందెను. స్వయంభవ మన్వంతరమందు వారికి దేవయజ్ఞులు అను పుత్రులు ఉత్పన్నులైరి. వారిని యములు అని కూడా పిలుస్తారు. అందుచేత వారిని యాములు అని కూడా అంటారు. బ్రహ్మ అజిత శుక్రుడు అని పేరు గల 2 గణములను సృజించెను. అంతకు ముందే ఉత్పన్నులైన వ్యామగణము వారు స్వర్గంనందు నివసించట ప్రారంభించారు. స్వయంభువుని కుమార్తెయగు ప్రసూతికి దక్షిణ ద్వారా 24 కన్యలు ఉద్భవించారు. వారు లోకాలకు తల్లులయ్యారు. వారు మహాభాగ్యశాలీనులు, కమల నయనలు, భోగవతులు, యౌగిక మాతలు అయ్యారు. వారందరూ బ్రహ్మవాదినులు, విశ్వమాతలు కాగలిగారు. దక్షిణ యొక్క 13 మంది కుమార్తెలను ధర్ముడు తన భార్యలుగా చేసుకొనెను. వారి పేర్లు శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియా, బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి అనేవి. దక్షిణ ఈ కుమార్తెలను ధర్ముడు తన ధర్మపత్నులుగా చేసుకొనెను. దక్షిణ చిన్న కుమార్తెలు సుందర నయనులు, సౌందర్యవంతులు. వారి పేర్లు సతి, ఖ్యాతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అనేవి. మరికొందరు మహర్షులు వీరిని తమ భార్యలుగా చేసుకున్నారు. ఆ మహర్షులు రుద్రుడు, భృగువు, మరీచి, అంగిర, పులహ, క్రతు, పులస్య, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితృ అనేవారు. ఆయన సతిని భువనికి, ఖ్యాతిని భృగునికి, సంభూతిని మరీచికి, స్మృతిని అంగీరునికి, ప్రీతిని పులస్సునికి, క్షమను పులహునికి, సన్నతిని క్రతునికి, అనసూయను అత్రికి, ఊర్జను వశిష్ఠునికి, స్వాహాను అగ్నికి, స్వధను పితరులకు ఇచ్చెను. ఈ కన్యలందరూ మహాభాగ్యశాలినులు. వారన్ని మన్వంతరాల యందు ప్రళయం రానంత వరకు ఆమె సంతానం ఉత్పత్తి చేస్తూ ఉండిరి. ఇప్పుడు వారి సంతానం గురించి తెలుపుతాను. శ్రద్ధ కర్మకు జన్మనిచ్చెను. లక్ష్మి యొక్క పుత్రుడు దర్పుడు, ధృతికి నియముడు, తుష్టికి సంతోషుడు, పుష్టికి లోభుడు, మేధకు శృతుడు, క్రియకు దండుడు, సమయకు 2 పుత్రులు, బుద్ధికి బోధుడు, లజ్జకు వినయుడు, వసుకు వ్యవసాయుడు, శాంతికి క్షేముడు, సిద్ధికి సుఖుడు,
కీర్తికి యశుడు అనువారు జన్మించారు. వీరందరూ ధర్ముని పుత్రులు. ప్రీతికి హర్షకాముని పుత్రుడు జన్మించెను. వీరందరూ ధర్ముని సంతానం. హింస అధర్ముని వలన నికృతి అనృతుడు అనువారికి జన్మనిచ్చెను. నికుంతికి భయం వల్ల నరకుడు అను పుత్రుడు కలిగెను. మాయ వేదన అను కవలలు నికృతి యొక్క సంతానం. మాయ ప్రాణులను సంహరించినట్టు మృత్యువుకు జన్మనిచ్చెను. వేదన యొక్క పుత్రుడు దుఃఖుడు రౌరవానికి జన్మనిచ్చెను. మాయకు వ్యాధి జర శోక క్రోధ అసూయలను వారు జన్మించరు. దుఃఖ వలన అంతమైన పిదప అందరూ అధర్మ లక్షణాలు గల పుత్రులే. అతనికి భార్యా పిల్లలు లేరు. వారు శాశ్వత బ్రహ్మచారులు. ఈ విధంగా అధర్మం నుంచి తామసీ సృష్టి వృద్ధి చెందింది. అధర్ముడే వారిని తన అధీనమందు ఉంచుకొనగలిగిన వాడు. బ్రహ్మ నీలలోహితునికి అనగా శివునికి ప్రజా సృష్టి గావించాలని నిర్దేశించను. తన భార్యయు సతిని ధ్యానిస్తూ ఆయన తనతో సమానమైన అధమాన్ని అధికాన్ని కాని 1000 మంది మానసపుత్రులకు జన్మనిచ్చను. వారు రూపం తేజం శక్తి జ్ఞానములందు ఒకరికొకరు సమానులు. పింగళ వర్ణులు నిషంగ సహితులు. వారు ఖడ్గములు ధరించారు. జటాజూటాలు కలవారు. కపాలధారులు విశిష్టులు. వారి కేశాలు హరితములుగా ఉండును. వారి నేత్రములతోనే హత్య చేయగలవారు. విశాల కాయంతో మహారూపాన్ని విరూపులుగా ఉండవారు. విశ్వరూపులు. వారి రూపం ప్రత్యేకంగా ఉండును. వారి వద్ద రథాలు కత్తులు కవచాలు డాలు వరూధములు ఉండును. వారు 100 కొలది భుజములు కలవారు. వారు స్వర్గాన ఆకాశాన సంచరించగలరు. పృథ్వీపై చలించగలరు. వారు సహస్ర శిరస్కులు. అష్టవక్ర దంతములు 2 నాల్కలు త్రినేత్రములు గలవారు. వారు అన్నమే కాక పచ్చిమాంసం కూడా భుజిస్తారు. వారు ఆజ్యాన్ని సోమరసాన్ని పానం చేస్తారు. వారిలో కొందరు సుందరులు, కొందరు దీర్ఘకాయులు, కొందరు నీలలోహితులు, కొందరు దీర్ఘ శిరస్కులు. బ్రహ్మచారులు, హవ్యభక్షకులు, ధర్మ సంబద్ధులు, ధార్మికులు, నెమలీకలను తమ గదల యందు అలంకారంగా అమర్చుకొన్నవారు. కొందరు కూర్చుని ఉండగా మరికొందరు సమూహాలుగా ఏర్పడి ఐదుగురుగా పరిగెడతారు. అట్టి 1000 మంది సమూహాలు గలవు. వారిలో కొందరు అధ్యాపకులు, కొందరు విద్యార్థులు. ఇతరులు జపం చేస్తూ ఉండేది లేక యోగాభ్యాసమందు మునిగి ఉండరి. కొందరు తేజవంతులుగా ప్రకాశించుచుండరి. కొందరు నదులపై తేలుచుండరి. కొందరు వృద్ధులు బుద్ధిశాలురుగా ఉండరి. అట్టివారు గొప్ప ధ్యానమందు లీనమైపోయి ఉండరి. వారు శుభదర్శనులు నీలకంఠులు. వారికి 1000 కొలది నేత్రములు కలవు. కరుణకు క్షమకు వారి అంతరంగములు నిదానములు. వారు ఇతరులకు అదృశ్యులు, మహాయోగులు, మహా తేజస్వులు. వారి యందు అనేకులు ఇటు అటు తిరుగుచుండరి. కొందరు పరిగెడుతూ దుముకుచూ ఉండరి. శివుడు ఆ ఉత్తమ దేవరూపులను రుద్రులను ఒక యామంలో సృజించెను. బ్రహ్మ వీరిని చూసి ఇట్టి సృష్టిని చేయవద్దు దేవా నీలకంఠ, నీకు నమస్కరిస్తాను. ఇట్టి సంతానం నీతో సమానులైన ప్రజలను సృష్టి చేయవద్దు. నీకు శుభమగుగాక. మహారాజా, నీతో సమానులైన సంతానం సృజించవద్దు. మృత్యుయుక్తులకు సృష్టిని నిర్మించుము. మృత్యురహితులకు జనులు ధార్మికం పవిత్రమగు కృత్యాలు చేయరు అని బ్రహ్మ పలకగా బ్రహ్మ మాటలు విన్న మహాదేవుడు, నేను మృత్యు సహిత జనులను జరాయుక్త సృష్టిని గావించను. నీకు శుభమగాక. నేను నీ వద్దనే ఉన్నాను. నీవే స్వయంగా సృష్టి కొనసాగించు. నేను విరూపుడైన 1000 కొలది 1000 కొలదిగా సృష్టించిన నీలలోహితులు మహాశక్తి సంపన్నులు. వారు రుద్రగణములగుదురుగాక. వారు రుద్రులను పేరుతో మహాబలవంతులగుదురుగాక. అట్లే ఈ పృథ్వీ ఆకాశం చతుర్దిశల యందు వారు వ్యాపిస్తారుగాక. వారిలో 1000 మంది రుద్రులు యజ్ఞాలయందు యాజ్ఞికులవుతారు. వీరందరూ దేవగణాలతో పాటు యజ్ఞాలయందు హవిర్భాగాలు స్వీకరించి వారితో భాగం తీసుకున్న వారగుదురుగాక. వారొక యుగాంతం వరకు జీవిస్తారు. అంతేకాక వివిధ మన్వంతరాలయందు వారు దేవతలతో పాటు పూజలు అందుకుంటారు అని మహితాత్ముడగు మహాదేవుడు ఈ విధంగా చెప్పిన పిదప బ్రహ్మ ప్రసన్నుడై ఆయనకు ప్రణామం ఆచరించి, ప్రభు, నీవు చెప్పినట్లే జరుగుగాక, నీకు శుభమగుగాక అని పలికెను. బ్రహ్మ ఈ విధంగా చెప్పిన తర్వాత సర్వమును ఆ ప్రకారమే జరగను. ఆ రోజు నుంచి దేవాధిపతి యగు రుద్రుడు ప్రజలను సృష్టించడం మానివేశను. ఆయన శిలవలే స్థిరంగా ఉండిపోయి ప్రళయం వచ్చే వరకు బ్రహ్మచారిగానే నిలిచిపోయెను. మహేశ్వరుడు పురుషుడు సూర్య సమాన తేజస్కుడు అయిన పరమేశ్వరుడు స్థితోస్మి, నేను ఉండిపోతుని అన్నట్టుగా నిలిచిపోయెను. అందుకే ఆయన స్థానము అనబడును. ఆయన అర్ధ శరీరం స్త్రీగాను తేజం నందు అగ్నికి సమానుడు. ఆయన స్వేచ్ఛగా తన శరీరాన్ని 2 భాగాలుగా విభజించను. సగం భాగం నారిగాను మిగిలిన సగభాగం పురుషుడుగా అయ్యను. ఆ పరమేశ్వరుడే 11 అర్ధభాగాలుగా నిలిచి ఉన్నాడు. శంకరుని అర్ధాంగి మహాభాగ్యశాలి అయిన మహాదేవి అని పిలువబడును. ఆమెయే లోక కళ్యాణం కొరకు సతి అయినది. ఆ దేవి మొదటగా దక్షిణ చేత ఆరాధించబడింది. సృష్టి కార్యం కొరకు 2 భాగాలుగా విభజించబడిన కుడి అర్ధభాగం తెల్లగాను ఎడమ అర్ధభాగం లోహితం లేక నల్లగాను అయ్యను.
ఓ మునులారా, శివుని ప్రశ్నించినప్పుడు ఆయన తనను తెలుపు నలుపు 2 భాగాలుగా విభజించుకొనెను. నేను వారి పేర్లను తెలుపుతాను. ధ్యానపూర్వకంగా వినండి. అవి స్వాహ, స్వధ, మహావిద్య, మేధ, లక్ష్మి, సరస్వతి, సతి, దాక్షాయిని, విద్య, ఇచ్ఛ, శక్తి, క్రియాత్మక, అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల, ఉమ, హైమవతి, కళ్యాణి, ఏకమాతృక, ఖ్యాతి, ప్రజ్ఞ, మహాభాగ, గౌరీ, గణాంబిక, మహాదేవి, నందిని, జాతవేదసి అనేవి కొన్ని పేర్లు మాత్రమే. ఇవన్నీ ఆమె ఒకటిగా ఉన్నప్పటి పేర్లు, అంటే 2 భాగాలుగా విభజించక ముందుగల నామాలు. పిమ్మట ఆమె తనను తాను 2 భాగాలుగా విభజించుకున్నది. అప్పుడు ఆమె పేర్లు సావిత్రి, వరద, పుణ్య, పావని, లోకవిస్తృత, ఆజ్ఞ, ఆవేశని, కృష్ణ, తామసి, సాత్వికి, శివ, ప్రకృతి, వికృతి, రౌద్రి, దుర్గా, భద్ర, ప్రమదిని, కాళరాత్రి, మహామాయ, రేవతి, భూతనాశిక అనేవి. ఇవి ద్వాపర యుగాంతమందలి పేర్లు. గౌతమి, కౌశికి, ఆర్య, చండీ, కాత్యాయని, సతీ, కుమారి, యాదవీదేవి, వరద, కృష్ణపింగళ, బర్హిధ్వజ, శూలధర, పరమ, బ్రహ్మచారిణి, మహేంద్రోపేంద్ర, భగిని, వృషధ్వతి, ఏకశూలధృక్, అపరాజిత, బహుభుజ, ప్రగల్భ, సింహవాహని, శుంభాది, దైత్యహంత్రి, మహామహిషమర్ధిని, అమోఘ, వింజనిలయ, విక్రాంత, గణనాయిక అనేవి. దేవి యొక్క ఈ పేర్లన్నీ యథాక్రమంగా కలవు. నాచే చెప్పబడ్డ భద్రకాళి అని పేరు గొప్ప ఫలదాయకమైనది. ఎవరు ఈ పేర్లను పఠిస్తారో వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అరణ్యమందు, పర్వతంపైన, పురమందు, గృహమందు, జలమందు లేక భూమిపైన ఈ నామాలు పఠించుట చేత రక్షణ కలగగలదు. పెద్ద పులులు, ఏనుగులు, రాజులు లేక దొంగల వంటి సర్వ భయాల స్థానాన సర్వ ఆపదల సమయమందు దేవి యొక్క నామాలు పఠించాలి. శిశువులకు దృష్టి దోషం తగిలినప్పుడు, చెడు గ్రహాల చేత పీడించబడినప్పుడు, భూత ప్రేత పిశాచాల బాధ కలిగినప్పుడు, పూతన మాతల చేత పీడించబడినప్పుడు రక్షణ కొరకై ఈ నామాలు పఠించాలి. మహాదేవికి 2 కళలు కలవు. అవి ప్రజ్ఞ, శ్రీ అనేవి. ఈ రెండింటి నుంచి వేల కొలది దేవీ మాతలు ఉత్పన్నలేరి. వారి చేతనే ఈ సంపూర్ణ జగత్తు వ్యాప్తమై ఉన్నది. ప్రజాక్షేమం కొరకు రుద్రుడు, మహేశ్వరుడు, దేవేశుడకు శివుడు తన అర్ధాంగియగు సతితో పాటు స్వయంగా స్థితుడై ఉన్నాడు. ఆయనయే పరమేశ్వరుడు. రుద్రుడు పశుపతి. ఆయన మొదట త్రిపురాలు దహింపచేసెను. ఆయన తేజం చేత దేవగణాలు పశువులైనవి. ఆయన యొక్క ఆది సృష్టి క్రమాన్ని చదివినా లేక విన్నా అథవా ఉత్తమ బ్రాహ్మణునికి వినిపించిన అట్టివాడు బ్రహ్మలోకం ప్రాప్తించుకొనగలడు. సృష్టి విస్తారము అను 70వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.